ఆమె అతడికి స్వయాన పిన్నవుతుంది. పైగా ఇంటికి దగ్గరలోనే అతడు నివాసం ఉంటున్నాడు. ఏదైనా ఇబ్బంది వస్తే తీరుస్తాడులే, నా అక్క కొడుకే కదా అని అనుకుంది. కానీ అక్క కొడుకే ఆమె పాలిట యముడిగా మారిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్యంత దారుణంగా పాశవికంగా ఆమెను హత్య చేశాడు. చంపడమే కాదు, తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాల్వల్లో పడేశాడు. విజయవాడ భవానీపురంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనను గురిచేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే భవానీపురం ఊర్మిళా నగర్లో విజయలక్ష్మి అనే 60 ఏళ్ల మహిళ ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇంటికి కొద్ది దూరంలోని ఆమె అక్క కొడుకు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం భార్య అతన్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం అనుకున్నాడు. అలా ఆమె పైన పగ పెంచుకున్నాడు. చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే గత బుధవారం రోజు విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమె యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి బైక్ పైన తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె పైన ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం తన మైనర్ కుమారుడిని హెల్ప్ తీసుకున్నాడు. ఆ తర్వాత విజయలక్ష్మిని ముక్కలు ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరువేరుగా చేశాడు. వాటిని వేరువేరు గోనె సంచుల్లో మూటలు కట్టి ఊర్మిళా నగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనబడడం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే శనివారం గొల్లపూడి పంట కాలువ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అవి విజయలక్ష్మి శరీర భాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం అతనికి సహకరించిన కుమారుణ్ణి నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవడంతో విచారణ కొనసాగుతోంది ఇంకా.